నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాముల చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 124వ జయంతిని హిందూ కళాశాల కూడలి వద్ద నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకి మనం ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారు అవడం అన్నది మనందరికీ కూడా గర్వకారణం. మనందరికీ కూడా ఆయన జీవిత చరిత్ర తెలుసు. అనేక రకాలైనటువంటి త్యాగపరంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, ఆయన సాధించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడినటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది యువతకి ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి యువతకి ఆశయ సాధన మీద ధ్యాస తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి మహనీయులు స్ఫూర్తి ఎప్పటికీ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించుకుంటాం. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటరీ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వినోద్ దావడే, పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, పిడుగురల్ల మాధవి, పాతూరి నాగభూషణం, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ కోసం 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని నేతలు తెలిపారు. కూటమి విషయానికి తొలి అడుగు ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే సభ అని గుర్తు చేశారు. అరాచక పాలనకు సీఎం జగన్ పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్తో ఏపీకి పట్టిన దరిద్రం వదిలిపోవడం ఖాయమన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఒకే అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కాజ్ గురించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కనుక ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయానికి కట్టుబడి, ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 4ంటికల్లా చేరతారు. ప్రజాగలం అనే ఈ సభకి ఇది మన ఎన్నికల శంఖారావంగా, దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీ స్థాయిలో పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలో అప్ చేస్తున్నారు.
3 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుందనే దానికి సభ ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇది రాష్ట్రంలో ముందుండి వచ్చే 5 ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభ సూచకం కావాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు, అంతా మీ భూమి అంతా మీ చేతుల్లోనే ఉంది, మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని, దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని, అదే విధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలను తీర్చడంలో కూడా తీసుకుంటారని నేను ఆశిస్తూ, మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ బీఆర్ స్టేడియం వద్ద జరిగింది. ఎమ్మెల్యేలు ముస్తఫా, కిలారి రోసయ్య, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జియావుద్దీన్, డైమండ్ బాబు, కర్నుమా, ఇతర నాయకులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టుదలతో ఎలాంటి లక్ష్యాలను అయినా చేరుకోవచ్చని అబ్దుల్ కలాం నిరూపించారని నాయకులు గుర్తు చేశారు. మిసైల్ మెన్ గా పేరుగాంచిన అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. గుంటూరు 1వ నియోజకవర్గంలో అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరించడం అనేది చాలా అయితే నాకైతే ఆనందంగా ఉంది. ప్రతి మనిషి కూడా ఒక పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదిగే శక్తి ఉంటుంది. అలాంటిది అబ్దుల్ కలాం గారి ఆ పట్టుదలే ఆయనకి అంత స్థాయి తీసుకెళ్ళి ఈ రోడ్డు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆయన ఎదిగారంటే ఆ పట్టుదల అన్నమాట. అందుకనే ప్రతి వ్యక్తి కోరుకునేది ఏదైనా చేయాలనే తపన, ఆరాటం అన్నీ ఉన్నప్పుడు ఏసై వెలగలే శక్తి ఆయన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, భారతదేశం ఒక గర్వించదగిన మేధావి అబ్దుల్ కలాం గారి ఒక విగ్రహావిష్కరణ గుంటూరులోని బ్రహ్మాందరెడ్డి స్టేడియం ముందు ఈరోజు ఆవిష్కరించబడతా ఉంది. ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి యావత్ భారతదేశానికి రాష్ట్రపతి స్థానానికి ఆయన స్వయం కృషితో ఎదిగిన విషయం అది దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన యొక్క కష్టే ఫలి అనే ఒక నినాదాన్ని ఆయన ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఏదైతే ఈ దేశంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇవాళ స్కూల్ పిల్లల దగ్గర నుంచి యావత్ రాష్ట్రపతి వరకు కూడా ఆయన ఇచ్చిన సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఆయనకి ఇవాళ ఘనంగా మరి ఈ విగ్రహావిష్కరణ రోజు మరీ ఒకసారి ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారిది విగ్రహ ఆవిష్కరణ గుంటూరు తూర్పులో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టడం జరిగింది. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కష్టం అని అంటేనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక సైంటిస్ట్ లాగా చేశారు, అలాగే ఒక రాష్ట్రపతిగా చేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి జరిగింది. హిందూ కళాశాల కూడలి వద్ద నిర్వహించిన పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దృఢ సంకల్పానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు అని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయ నాయకులు పొట్టి శ్రీరాముల ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి రావటం, ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఒక ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం. అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇలాంటి అమరవీరుల జయంతుల ద్వారా, వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మన పిల్లలకి, మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు, ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు కావాలని, తెలుగు భాషకు
ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అగ్ని ప్రమాదంపై కమిటీ రిపోర్ట్ ఇచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రిపోర్ట్ బయట పెట్టకపోవడం దారుణమన్నారు. అగ్ని ప్రమాదంలో 100 కోట్ల రూపాయల విలువైన పసుపు నష్టపోతే 40 కోట్లకు మాత్రమే యజమాని ఇన్సూరెన్స్ చేశారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జనవరి 19వ తేదీన పసుపు కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా దగ్ధమైపోయింది. అది ప్రమాదశావత్తు జరిగిందా, కావాలని జరిగిందా అనేది కూడా ఇప్పటికీ తేల్చినటువంటి పరిస్థితి. ఈ కోల్డ్ స్టోరేజీలో సుమారు 1,05,000 పసుపు బస్తాలని నిల్వ చేశారు. కోల్డ్ స్టోర్ యజమాని దీనికి సంబంధించి కొంతమేరకే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. క్వింటాలు 5,000 ఉన్నప్పుడు ఆయన ఇన్సూరెన్స్ చేశాడు, అది కూడా సమగ్రంగా చేయలేదు. కానీ కోల్డ్ స్టోర్ యజమాని ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేయాలి, కానీ ఆయన 40 కోట్ల లోపు మాత్రమే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. ఇవాళ యజమాని నేను బాధ్యత వహించను అంటున్నాడు. పసుపు రైతులు రైతాంగం మొత్తం కూడా గత 2 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ పసుపు కోల్డ్ స్టోరేజ్ రైతులు 400 మందికి పైగా ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.